ఇవాళ మానుకొట్ట రాళ్ల రుచి ఆంధ్రోళ్ళకు చూపించినాం. మన మీద మనం చూపెట్టలేదు. ఆంధ్రోళ్ళని తరిమి కొట్టినాం. ఆ రోజు పార్టీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తరిమి కొట్టినాం. అదంతా మర్చిపోయి ఇవాళ మేము ఏదో చేసినామేమో పొడిచినామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీకు చింతశుద్ధి ఉంటే ముగ్గురికే ఏం అభివృద్ధి, గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఇవాళ మేమేం అభివృద్ధి చేయాలి, మేము ఎక్కడ స్టోన్ ఫిక్స్ చేయాలా అని చెప్పి దాని గురించి ఆలోచన చేయండి తప్ప ఇవాళ మేము కలెక్టరేట్ నిర్మిస్తే కలెక్టరేట్ బాధ్యులకు 23 లక్షల చొప్పున సాలార్ తండ దగ్గర ప్రతి గిరిజన కుటుంబానికి డబ్బులు ఇవ్వలేదా? ఇవాళ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వం ఉంది కదా, మెడికల్ కాలేజీలో అది గవర్నమెంట్ ల్యాండే అని చెప్పేసి వెళితే మీరు దయచేసి వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వవద్దు అని మేము అనటం లేదు. వాళ్ళు గిరిజన బిడ్డలే. ఇవాళ లఘుచర్లలో ఎంత నేరాలు కొరాలి. నువ్వు గిరిజన బిడ్డవు కాదా? గిరిజన కుటుంబంలో పుట్టలేదా? గిరిజన ఓట్లతోటి గెలవలేదా? ఇవాళ గిరిజనులకు అన్యాయం జరుగుతుంది, గిరిజనకు న్యాయం కోసం మేము పోరాడతామని చెప్పి దాన్న పెడితే మీరు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఇది మానుకోండి. వాడికి ఎలాగో సిగ్గుశరం లేదు. మీకు ఉండాలి కదా గిరిజన బిడ్డలుగా, ఒక లంబాడి బిడ్డలుగా. ఎవరికి అన్యాయం జరుగుతాయి, ఎవరి కోసం వీళ్ళు ధారణ చేస్తున్నారు అనేది మీకు సోయి ఉండాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. పదే ఇక మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కబ్జా చేశాడు అని చెప్పి నేను ఆ రోజే మాలలో చెప్పాను కదా. ఎవడైనా అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో ఈ భూమి కబ్జా చేశాడు అని చెప్పేసి నిరూపిస్తే నేను దేనికంటే దానికి సిద్ధం ఉంటా అని చెప్పేసి నేను మీ అందరికీ హెచ్చరిస్తున్నా. కనీసం సెన్స్ ఉండాలా, మాట్లాడడం కాదు. నేను అలాగే మీడియా మిత్రులకు చెప్తున్నా, ఏమి ఆధారాలు ఉంటే ఆ ఆధారాలను పట్టుకొని మాట్లాడాలే తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే మీ పరువు కూడా పోతుంది. రాబోయే రోజులలో పరువు నష్టం దావా వేసేసి ఒక్కొక్కటి అంతు చూస్తానని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఒక ఊత పదం అయిపోయింది. శంకర్ నాయక్ మీద కబ్జా చేద్దాం, ఏం పని పాట లేదు, సిగ్గు శరం ఉండాలి. నేను ఇంత పెద్ద మాట నన్ను అయ్యా అబ్బకు పుట్టి ఉంటే నెహ్రూ సెంటర్లో చూపెట్టండి అని చెప్పేసి అది సోయి లేదు. గాలి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరోసారి మీ అందరికీ మీ ముగ్గురికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు గిరిజన బిడ్డలైతే లంబాడి బిడ్డలైతే లంబాడోళ్ళ గురించి ఆలోచించండి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది. ఇవాళ రాష్ట్రం అంతటా లేనిపోని కేసులు పెడుతున్నారు. ఇవాళ పారకొర్తిలో ఒక మనిషి చనిపోయిండు, తొర్రులో కేసు పెడుతున్నారు, లఘుచర్ల దారుణమైన కేసులు పెట్టి వాళ్ళను భయం ప్రాంతాల గురించి ఎన్ని రోజులు ఉంటుంది? ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటుంది? ఆల్రెడీ ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇంకా 2 సంవత్సరాలలో బై ఎలక్షన్స్ వస్తాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సిగ్గు శరం ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. మేము చేసిన అభివృద్ధి ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో మీరు ఊర్లో కూడా తిరగరు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు ఏం చేయాలి, ఎంత నిధులు తీసుకొచ్చి మానుకోటని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో చేయండి. అంతే తప్ప ఇష్టం వచ్చిన భాష మాట్లాడకూడదని చెప్పేసి నేను కోరుకుంటూ ప్రజలందరూ గమనించాలి. ఇవాళ రాత్రి నిన్న మహాదారణ కార్యక్రమం ఉండే. ఈ కార్యక్రమం సిద్ధమైన మా పులి బిడ్డలు, మానుకోట బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నా, దయచేసి బీఆర్ఎస్ బిడ్డలు దయచేసి రాబోయే రోజులలో చాలా అద్భుతంగా మనం ధారణ కార్యక్రమాన్ని చేపడదాం. ఇవాళ పర్మిషన్ ఇవ్వనందుకు క్యాన్సిల్ అయినందుకు మీరందరూ క్షమిస్తారని చెప్పేసి, మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.